మాటకి మాటే ప్రాణం. ఆ మాటలోనే మనసును పొదిగి మనసుల్ని కదిలించి కరిగించే మనసైన భావాలతో మన మనసుల్ని హత్తుకునేటువంటి పాటల్ని రాసిన పాట కోవిదలు మనకెందరో ఉన్నారు. వారందరికీ అక్షర నీరాజనమే ఈ స్వరాభిషేకం. ముందుగా తేటి తెనుగు మాటలతో తెలుగు సినిమా పాటకి లాలిత్యపు సౌరభాల్ని అద్దినటువంటి సీనియర్ కవి, కవికుల గురువు శేషకీర్తి సముద్రాల రాఘవాచార్యుల వారు రచించిన గీతాలతో ఈనాటి స్వరాభిషేకం కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు. సముద్రాల రాఘవాచార్యుల వారు పరమ వైష్ణవులు. అంచేత వారు వైష్ణవ మతపరమైనటువంటి గీతాలనే రాయగలరు అనుకుంటే పొరపాటు. సరస్వతీపుత్రులకి మతానికి సంబంధం ఏమిటి చెప్పండి? వారు భూకైలాస్ చిత్రంలో రాసినటువంటి ధవళాచల మందిర గీతం, ఆ వెనువెంటనే నారదుడిచే పలికించినటువంటి హరినామ సంకీర్తనం వారి రచనా వైవిధ్యానికి తార్కాణాలు. ఇక సుదర్శనం, గోవర్ధనం గార్ల స్వరకల్పనలో రామారావు గారికి, నాగేశ్వరరావు గారికి ప్రత్యేకంగా విభిన్నంగా పాడినటువంటి ఘంటసాల మాస్టర్ గారికి స్వర నీరాజనాలు. ఆ పాటని అమితంగా ప్రేమించేటువంటి గాయకులు ఎవరో తెలుసా? ఇంకెవరండి? సాక్షాత్తు గానగంధర్వులు బాలుగారే. మరి ఆ పాటని పాడడానికి సాదరంగా ఆ గానగంధర్వుల్ని వేదిక మీదకి ఆహ్వానించేద్దాము. లెట్స్ ఇన్వైట్ శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. దేవదేవ ధవళాచల మందిర గంగాధర హర నమో నమో. దైవతలోక సుధాంబుధి హిమకర లోక శుభంకర నమో నమో. దేవదేవ ధవళాచల మందిర గంగాధర హర నమో నమో. దైవతలోక సుధాంబుధి హిమకర లోక శుభంకర నమో నమో. పాలిత కింకర భవనాశంకర శంకర పురార నమో నమో. పాలిత కింకర భవనాశంకర శంకర పురార నమో నమో. ఆలాహలధర శూలాయుధకర శైలసుతావర నమో నమో. ఆలాహలధర శూలాయుధకర శైలసుతావర నమో నమో. దేవదేవ ధవళాచల మందిర గంగాధర హర నమో నమో. దైవతలోక సుధాంబుధి హిమకర లోక శుభంకర నమో నమో. దురిత విమోచన దురిత విమోచన ఫాల విలోచన పరమదయాకర నమో నమో. కరిచర్మాంబర చంద్రకళాధర సాంబ దిగంబర నమో నమో. కరిచర్మాంబర చంద్రకళాధర సాంబ దిగంబర నమో నమో. దేవదేవ ధవళాచల మందిర గంగాధర హర నమో నమో. దైవతలోక సుధాంబుధి హిమకర లోక శుభంకర నమో నమో. నమో 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 నమో
నమో నమో నమో నమో నమో నమో నమో నారాయణ హరి నమో నమో నారాయణ హరి నమో నమో నారాయణ హరి నమో నమో నారాయణ హరి నమో నమో నారద హృదయ విహారీ నమో నమో నారద హృదయ విహారీ నమో నమో నారాయణ హరి నమో నమో నారాయణ హరి నమో నమో పంకజ నయన పన్నగ శయన పంకజ నయన పన్నగ శయన పంకజ నయన పన్నగ శయన శంకర వినుత నమో నమో శంకర వినుత నమో నమో నారాయణ హరి నమో నమో నారాయణ హరి నారాయణ హరి నారాయణ హరి నమో నమో కలహభోజనుని కాదు తల్లి. నేను అంతకన్నా కాదు సార్, కానీ అప్పుడప్పుడు యాంకర్ల పని అనుకోకుండా కలహాల్లో పడుతుంటాం, ఫిట్టింగ్లు పెడుతూ ఉంటాం. అదే కానీ అద్భుతమైనటువంటి పాట సార్. ఎన్ని వందల సార్లు విన్నా తనివి తీరినటువంటి అద్భుత గీతం. ఎన్నోసార్లు గుళ్ళో భజన కార్యక్రమంలో మా అమ్మతో కలిసి నేను కూర్చొని పాడినటువంటి పాట. ఇవాళ ఇలా వింటుంటే ఆనందానికి అవధులు లేవు. ఇప్పుడు మనం కొత్తగా చేస్తున్న ఈ స్వరాభిషేకం శీర్షికే కవుల పేరిట జరుగుతున్నది. మనం సీనియర్ సముద్రాల రాఘవాచారి గారి పేరిట మొట్టమొదటి కార్యక్రమాన్ని ఈ శీర్షికతో మొదలెడుతున్నాం. న్యాయంగా చెప్తే ఆయన చివరి పాట ఒక్కటే పాడే అవకాశం నాకు దొరికింది. ఆయన తాతయ్య గారిని పిలిచేవాడిని. కారణం, మా పెద్దమ్మ గారు అంటే మా అమ్మగారిని వివాహం చేసుకోవడానికి ముందర మా నాన్నగారు మొదటి వివాహం ఆమె చనిపోయిన తర్వాత మా అమ్మగారిని చేసుకున్నారు. ఆవిడ అత్తవారి ఊరు సముద్రాల రాఘవాచార్య వారి సొంత ఊరు, ఘంటసాల వారి అత్తగారి ఊరు తెనాలి పక్కన ఉన్న పెదపులివారు అన్నమాట. ఆ వరసతో ఆయన తాతయ్య అని పిలిచేవాడిని. ఆయన మా నాన్నగారు మామయ్య అని పిలిచేవారు. నేను సినిమా పరిశ్రమకు వచ్చాక ఆయన పెద్దవారు అయ్యారు. ఒక్క పాటన పాడదాం అనుకుంటే అదృష్టవశాత్తు రామకథ సినిమాలో రామాయణం ఆయన నిజంగా అంపశయ్య మీద భీష్ముళ్ళ పడుకొని ఉంటే ఇంటికి వెళ్ళి ఆయన దగ్గర పాట రాయించుకొని మా గురువు గారు కోదండపాండి గారు స్వరపరిచి అక్కడే కంపోజ్ చేసి ఆ పాటను నేను పాడే అవకాశం వచ్చింది. అది చివరి పాట. ఇప్పుడు ఆయన పట్ల ఉన్న భక్తి శ్రద్ధలతోటి ఈ కార్యక్రమం మొదలుపెట్టాక నేను కొన్ని పాటలు పాడాలని మహానుభావులు గానగంధర్వులు ఘంటసాల మాస్టర్ పాడినటువంటి ఈ పాటని ఎంపిక చేసుకుని అందరం పాడుతున్నాం. నేను కూడా కొన్ని ఎంపిక చేసుకుని పాడుతున్నాను. వారితో సరితూగేటటువంటి ఏ విధమైనటువంటి టాలెంట్ నాకు లేకపోయినా కేవలం ఇది ఘంటసాల వారి మీద ఉన్న భక్తి, సముద్రాల వారి మీద ఉన్న భక్తి, దాంతో ఈ పాటను పాడాలని ప్రయత్నం చేశాను. తప్పులుంటాయి, అందరూ మన్నించాల్సిందిగా కోరుకుంటున్నాను. మాకు మీ మీద అమితమైన భక్తి సార్. చాలా చాలా థ్యాంక్స్ సార్ ఈ పాటను పాడి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.